ఒకటి పెడుతున్నా చూడండి. ఆ వీడియోలో ఏంటంటే ఏం లేదు, చిన్న 2 మాటలే. ఏం సమస్య అంటే ఆ తల్లిగారు ఒక తల్లిగారికి బాగాలేకపోతే నడవలేక నడుస్తుంది. కానీ ఆమెది చింతారెడ్డి బాలం అంట, పెద్ద తల్లిగారిది. అయితే వీడియో పెడతాను, తప్పుగా మనమేం పెట్టట్లేదు. ఆ తల్లిగారు నడవలేకపోతుంది, ఒక కూతురు ఉందంట. ఆ కూతురుని తిట్టుకుంటుంది. ఏం తిడుతుందంటే కూతురుని కూడా దండగా, కూతురు నాకు పుట్టింది కానీ అని గందరగోళంగా 2 మాటలు మాట్లాడింది. అవన్నీ నేను దీంట్లో చెప్పట్లేదు. అయితే వాళ్ళు కొడుకున్నాడంట, వాళ్ళ కొడుకు బాగా చూసుకుంటాడంట. ఆ తల్లిగారికి ఎట్టదంటే 2-3 సంచులు, ఆ చివర ఒకటి ఈ చివర ఒకటి 2-3 సంచులు దాచుకుంది. అయితే ఆ తల్లిగారిని వీడియోలో పెడతాను చూపించడానికి. ఎందుకు చెప్తున్నానంటే బిడ్డలకు అనుకున్న తల్లిదండ్రులకి ఎంత బాధ అంటే ఆ తల్లిగారు నడవలేకపోతుంది. మరి అక్కడ ఏం చేస్తుందో నాకు తెలియదు. కానీ ఆ తల్లిగారు అవేమనిందంటే, అయ్యా ఆటో ఆడదాకా దించు అనింది. 1 కిలోమీటర్ పైన ఉంటుంది. దించంటే నేనేం చెప్పానంటే, ఏమ్మా ఎక్కడ దించాలంటే, ఎంత ఇస్తావమ్మా బాడుగన్నా? అయ్యా ఒక 10 రూపాయలు ఇస్తానయ్యా అనింది. అక్కడ సమస్య 10 రూపాయలు, 5 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు కాదండి బాడుగా. ఆ తల్లిగారు నడవలేక నడుస్తుంటే ఆ కూతురు కడ తీర్చి ఆ తల్లిగారికి ఏం కావాలో చూసుకోవాల్సిన వయసులో ఆ కూతురు సరిగ్గా చూడలేదంట. అయితే వీడియో చూసినప్పుడు ఏమైనా రావచ్చు, మనం పెట్టే సోషల్ సర్వీస్ కాబట్టి ఆ తల్లిగారిని తీసుకెళ్ళి అక్కడ దించాను కాబట్టి ఎలా దించాను కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఆ కొడుకు ఎవరో కానీ నా కొడుకు బాగా చూసుకుంటాడయ్యా, నాకు ఏం కావాలో అన్నీ చూసుకుంటాడని చెప్పాడు. అన్న మీరెవరో తెలియదు, మీ అమ్మగారు మాత్రం నీకోసం బాగా చెప్పింది. అక్క మీరెవరో నాకు తెలియదు, కానీ మీ అమ్మగారు మాత్రం నీకోసం మాత్రం బాగా చెప్పలేదు. ఎందుకంటే మనం అనేక సోషల్ సర్వీస్ చేస్తున్నాం. అయితే తల్లిగారి మనం చూపిస్తున్నాం. ఈ వీడియోలో ఖచ్చితంగా తల్లిగారిని చూడండి. ఎందుకంటే ఇలాంటి దుస్థితి ఏ తల్లిదండ్రులకు కూడా రాకూడదు. మన వీడియోలో చూపించే కారణం ఏంటంటే ఆ తల్లిగారిని తీసుకొచ్చాం, అలాగే ఆమె ఎక్కడ దిగాలి అక్కడ తీసాం. కాకపోతే ఒక చిన్న వీడియో తీసానమాట. అంటే సమస్తం చాలా మందికి తెలియదు కాబట్టి తల్లిదండ్రులు బాగా చూసుకునే వారి కోసం వీడియో ఎందుకు చూపిస్తే, ఆ తల్లిగారిని ఎందుకు చూపిస్తానంటే, అన్నగారు ఎవరో కానీ నేను అడిగాను, నా కొడుకు చాలా బాగా చూసుకుంటాడని చెప్పింది. అన్నగారికి మాత్రం ఒక లైక్. ఆ తల్లిగారిని చూపిస్తున్నాను, ఖచ్చితంగా చూడండి. అమ్మ చాలా గొప్పదాను తల్లి. ఎందుకంటే ఈ స్థితిలో కూడా ఆ తల్లిగారు పాపం ఎందుకు చెప్తున్నా, కవర్లు ఉన్నాయండి, 2-3 కవర్లు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కవర్ దాచిపెట్టింది జాగ్రత్తగా. ఆ తల్లి ఏం చేస్తున్నారో, ఆ తల్లిగారు స్థితిగతులు మనకు తెలియదు. ఏమైనా కానీ నాకేం చెప్పిందంటే, అయ్యా ఒక దుక్కుని దించమనింది, అక్కడికి ఆటోలు వస్తాయంట. ఆ తల్లిని అక్కడ దించాను. దించిన తర్వాత మన పని అయిపోద్ది కాబట్టి మనం అక్కడ దించేసాను. కాకపోతే ఏంటంటే అయ్యా చాలా దూరం వెళ్ళాలనింది. ఇదిగో చూశారు కదా, ఎన్ని చూపిస్తున్నాం కదా. తల్లిగారు నడవలేదు, ఆ వాకర్ మనం లోపల పెట్టాము ఆటోలో. అదేవిధంగా తల్లిగారు చూపించే కారణం ఏంటంటే అడిగానమ్మా ఎక్కడికి వెళ్ళాలి ఏంటంటే, అయ్యా నేను ఒక 10 రూపాయలు ఇస్తాను, నన్ను ఒక ఏరియాలో దింపమనింది. మనం ఎప్పుడు 100, 1000 బాడుగులు తాగుతాం. అలాంటప్పుడు కొంతమంది 100 ఇచ్చేవాళ్ళు ఉంటారు, 200 ఇచ్చేవాళ్ళు ఉంటారు, 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. కానీ 10 రూపాయల కోసం సపరేట్గా వెళ్ళడం అనేది గొప్పతనం. కానీ నేను చెప్తాను, నా గొప్ప పొగట్టా కాదు, ఈవెన్ చూపించాకే నేను అనుకున్నాను. కానీ ఈ తల్లిగారిని ఎందుకు చూపిస్తున్నానంటే, ఈ తల్లిగారు చేస్తున్న ఒక మంచి పని ఏంటంటే కొడుకుని అపురూపంగా పొగిడింది, కూతురిని మాత్రం ఎందుకో మరి భయంకరంగా తిట్టింది. అది మనకు తెలియదు. ఎందుకు చెప్తున్నామంటే అది అక్కడ వాళ్ళ విషయాలు మనకి ఏం జరిగిందో మనకు తెలియదు. ఏది ఏమైనా సరే తల్లిగారు ఒక ప్రేమ మరి ఏం తీసుకెళ్తుందో తెలియదు. బట్టలు అక్కడక్కడ సమకూర్చుకుండి ఒక 2-3 కవర్లు అక్కడక్కడ దాచిపెట్టి ఆ కవర్లు కూడా నాతోనే తీసుకురామని చెప్పింది. అంటే నేను చెప్పాను వెళ్తుంది కొట్టుకుంటా, అమ్మ నువ్వు వెళ్ళొద్దు కూర్చో ఎక్కడనే చూపించని చెప్పాను. అయితే ఆ అమ్మాయిని ఆ తల్లిగారిని ఆటోలో కూర్చోబెట్టి మనమే వెళ్ళి ఎక్కడెక్కడ కవర్లు ఉన్నాయని చెప్పేసి ఆ కవర్లన్నీ తీసుకోవడం జరిగింది. ఏది ఏమైనా మనం చేస్తూ సేవా కార్యక్రమం ఈ తల్లిగారికి ఈరోజు కొంచెం మనం ఉపకారం చేసేవని నేనైతే నమ్ముతున్నాను.